ఊకోవద్దే సంగతి చూడాలి. ఉంటానే అవ్వ ఉంటానా. ఏమైందే మరి వాళ్ళ సంగతి చూడాలంటాను? ఏమైందే? మా చెల్లె భర్త గురించి. ఏమైందా? పిల్లగాడు ఎవరడు? మంచోడే కదా. పెళ్లి సూపులకు వచ్చినప్పుడు మాకు 4 ఇండ్లు ఉన్నాయి అని చెప్పిండు. మా చెల్లెని అక్కడ కూర్చోబెట్టినాక నీకు ఇల్లాకులు ఊడ్చుడొచ్చా బోల్దోముడు వచ్చా అని అడిగిండు. అడిగిండు, నేను కూడా ఉన్నా కదా. గదే వాళ్ళకి ఇండ్లే లేవట, వాళ్ళ సొంతూరులో ఒక గుడిసే ఉన్నదట. అవునా? మరి 4 ఇండ్లు ఉన్నాయని ఎందుకు చెప్పిండట? ఆ 4 ఇండ్లు వీళ్ళు పనిచేసే ఇల్లులట. దీన్ని తీసుకుపోయి రోజు ఇల్లాకిలు ఉడిపించి బోల్దోమిస్తాడట. అవునా? 4 ఇండ్లు ఉన్నాయన్న వల్ల ఏజా చిన్నోడైనా ఆస్తిపాస్తులలో పెద్దోడని మస్తు విలువనిచ్చిన అవి తిందే లేవా? అవునట. ఇక్కడ పనులన్నీ వచ్చా అని అడిగి వచ్చిన పనులన్నీ అక్కడ చేపిస్తాడట. పొలగాడు తెలివి కల్లోడే. పనిచేసే ఇళ్ళని పట్టుకొని నా ఇళ్ళని పెళ్లి చేసుకున్నాడా? అబ్బో తెలివి పాడుబడ తెలివో. ఇది చిన్న టేబుల్. ఇంకా బాపం వాళ్ళ ఇంటికాడ పెద్ద టేబుల్, నాని వాళ్ళ ఇంటికాడ ఇంకో టేబుల్. చెప్పు ఒకసారి చెప్పు. ఈ టేబుల్ బాబీ వాళ్ళ దగ్గర ఒక టేబుల్, నాని వాళ్ళ దగ్గర టేబుల్. గంతే అచ్చిలే గంతేరా. ఏమైంది? గా టేబుల్ దగ్గర ఏమో ముచ్చట పెడతారు. ముచ్చట కాదే, అప్పుడు కన్నిగాన్ని బడి నుంచి తీసుకొస్తా అంటే వాళ్ళ టీచర్ కలిసింది. కలిసి మీ పిల్లగాడు టేబుల్ సరిగా చదువుతలేడు, జర ఇంటికాడ టేబుల్ అని చదివిలే అని అన్నది. అందుకనే చెప్తానా. ఏంది వాళ్ళ టీచర్ టేబుల్ కొలత తీసుకురమ్మన్నదా? కాదే, టేబుల్స్ నేర్పిమన్నది. పోషణ పాడు టేబుల్స్ అంటే ఎక్కాలు, గీ టేబుల్స్ కాదు. టేబుల్స్ నేర్పిమనంటే గీ టేబుల్స్ చూపెడతానవా? అయ్యో టేబుల్ అంటే ఎక్కాలా? ఈ ఎక్కాలేందో గిక్కాలేందో నాకు తెలియదు. ఇక కన్నీ మీ అవ్వ నేర్పిస్తుంది పోరా. ఇక నాకు తెలియదు. మరి నాకు తెలిసిన టేబుల్ నేను చెప్పిన. నేను నేర్పిస్తారా? ఆ టీచర్ ఎక్కాలు నేర్పిమన్నా అయిపో. అప్పటి నుంచి టేబుల్ చూపెడతాండా ఇక. అవును మమ్మీ, డాడీ చెప్పిన టేబుల్స్ కూడా ఈజీ ఉన్నది, నచ్చింది. ఎక్కాలంటే ఆ టీచర్ ఎక్కాలని చెప్పబోనా? ఆ టీచరు టేబుల్ నేర్పిమన్నది, ఇదేమో ఎక్కాలని అనుకుంటాను. ఏందో ఏమో పో చెప్పిన ఇది వేసి తెలియదు తక్కువ డ్యూటీ. అవునే వర్షి, మీ అన్నకి ఎందుకే అట్లా చేసిరు పెళ్ళి? ఎట్లా చేసిరు? మంచిగా చేసిరు. ఏమైంది ఇప్పుడు? కాదు, మీ అన్ననేమో 5 అడుగులు ఉంటాడు, మీ వదినేమో 6 అడుగులున్నర ఉంటుంది కాదే. ఓ కదా, మా బాబు బట్టి చేసిర్రు. ఆగో మీ బాబు ఏమన్నాడు? మా బాబు ఏమన్నాడా? మా అమ్మతోని ఎప్పుడైనా తలదించుకొని బతకాల్సి వస్తుంది అని మా అన్నను నన్ను పిలిచి మీ జీవితంలో ఎప్పుడైనా తలెత్తుకొని బతకాలరా అని చెప్పిండు. అందుకనే మా అన్న కన్నా పొడుగున్న వదినను చూసి మా అన్న పెళ్లి చేసుకున్నాడు. నేనేమో నాకన్నా పొడుగున్న నిన్ను పెళ్లి చేసుకున్నా. అవునా? మీ బాబు చెప్పేది మీకు గట్ల అర్థమైందా? ఆయన ఏమో జీవితంలో తలెత్తుకొని బతకమంటే మీరేమో పెళ్లిళ్ళు చేసుకొని తలెత్తుకొని బతకట్టు చేసుకున్నారా? నయమే పాటు. మా బాబు జీవితం అని ఏం చెప్పలే. లొల్లైనప్పుడు తలెత్తుకొని తిట్టచ్చు కదా అని చెప్పిండు. ఇక ఎవరెట్లా అర్థం చేసుకుంటే అట్టనే పాటు. అబ్బో తలెత్తుకొని బతుకమంటే వీళ్ళు గిట్లా చేసుకున్నారట. అవును, నిన్న మా తమ్ముతో బాగానే లొల్లి పెట్టుకున్నావట కదా. ఎందుకంటే వాడి ఎవటే లొల్లి పెట్టుకున్నా చెప్పలేదా? వాడు బావ లొల్లి పెట్టిందని చెప్పిండు కానీ ముచ్చటైందని చెప్పలే. నువ్వు చెప్పరాదు. ఇక ముచ్చటే ఉన్నదే. నిన్న మీ తమ్ముడు నేను తాడని వెనక రవిగాడు ఫోన్ చేసి ఇక ఇట్లా కాలు ఇరిగిందిరా, నాకు పని నుంచి అడ్డం పడ్డా అని అన్నాడు. అన్నవల్ల ఇక వీడు నిన్నాడు. ఈని ఓ మై గాడ్ అంటాడే. మైగాని దెబ్బ తాకలేదు అన్నా కానీ మళ్ళీ మైగాడు అంటాడు. ఏ మనిషి మీ నాకు అర్థం కాదు. కానీ రవిగాని దెబ్బ తాకిందంటే మైగాడు అన్నాడు. అది పద్ధతేనా? అయ్యో రవణకి దెబ్బ తాకిందా? ఓ మై గాడ్. అరే నువ్వేం మనిషివే, నువ్వు కూడా రవిగాని దెబ్బ తాకిందంటే మైగాని కట్టవు. నీ అందరు పిచ్చోలేపో, మీ ఇల్లంతా పిచ్చోలేరా అనే పిచ్చి పాడవాడా. అయ్యో అట్లా కాదు. ఓ మై గాడ్ అంటే ఓ నా దేవుడా అని అర్థం. అంటే మీ అన్నకి నీకు మైగాడు దేవుడు అయినానే? అబ్బాయిగా నీకు చెప్పిన అర్థం కాదు పో. వానికి మనం అంటే మర్యాద లేదు. మీరు బాగానే మొక్కుతారు పోవారు దేవుడు అని. బామ్మది మైగా నువ్వు ఎట్లా దేవుని అయినవురా? షెట్ అంతే ఎండిపోతుందా? ఇది మరి నీళ్ళు ఎక్కువైనందుకు ఇట్లా అవుతుందా? ఇగో మీ అక్క బావలో వీడాకుల వరకు వచ్చిందట కదా. అసలు ఏం లొల్లి అయింది కదా? అనే తిప్పుతుందని లొల్లి తిప్పుతుందని. తిప్పుతాందా? నాకు అర్థం కాలే. ఎవరిని తిప్పుతాళ్ళు? ఎవరిని ఇప్పుడు కాదే. మా బావ ఒక రోజు తాగిపోయి ఇంట్లో అన్నాడు. పన్న వల్ల గిట్టనే అనుకుని ఉంటావా? పొలంకాడి పోవన్నాడు, పొలంకాడి నడు అని అన్నదట. అన్న వల్ల అబ్బో నేను పొలంకాడి పోతే నాకు తిప్పుతుంది అని మా బావ అన్నాడట. అన్న వల్లే అబ్బా నేను ఎప్పుడు సినిమాకి పోదామన్నా అటు పోదామని ఇటు పోదన్నా రాబో, నువ్వు ఎవరు తిప్పుతా తిరుగుతానని చెప్పి పొల్లు పెట్టిందట మా అక్క. అగో మరి మీ బావ నన్ను ఎవరు తిప్పుతలేదే? తాగినందుకు నాకు తల తిప్పుతానని చెప్పలేదా? ఇక చెప్పలేదు. తాగిన ముచ్చట మా అక్కకు తెలియద్దు అనుకున్నాడు. అయ్యో మరి గిట్ట సంగతి అక్క విడాకులు దాకా ఎందుకని నువ్వనే చెప్పకపోయినావు? చెప్దాం అనుకున్నా కానీ ఆ రోజు మా బావ నాతోనే తాగిండే. మళ్ళీ ఆ ముచ్చట బయట పడుతుంది. మళ్ళీ మా అక్క నన్ను ఎక్కడ తిడుతుందా అని నేను చెప్తలేను గట్లా. పోషణి పాడవడా ఒక ముచ్చట తిడుతుందని చెప్పి వాళ్ళకి విడాకులు అయితే చూసుకుంటుంటానవా? నేనన్నా చెప్పత్తా. అయ్యో ఆగే పోనే పోతుంది కదా. మా అక్క నన్ను తిడుతుంది కావచ్చు మీరిద్దరు కలిసి తాగిల్లారా అని. ఎత్తరో గతో నీ గచ్చి పాడబడో. అబ్బో సురసుర కాలుతుంది జ్వరం. అగో ఏమైంది మనిషి మళ్ళీ ములుక్కుంటా గిడ కూర్చున్నావు? వంట చేసినావా? చేయలే, నాకే ఫుల్ జ్వరం వచ్చింది మళ్ళా. అగో మళ్ళీ జ్వరం వచ్చిందా? నిన్న దవాఖాన పోతే డాక్టర్ గోళీలు ఇచ్చింది కదా, అవి వేసుకున్నావా లేదా? ఆ గోళీలు నిన్నేసుకుంటేనే అంత తిప్పింది, అందుకనే వేసుకోలే. అగో మళ్ళీ తిప్పిందని అబద్ధాలు ఆడతానవా? గట్ల అబద్ధాలు ఆడకే నువ్వు. నేనేం అబద్ధాలు ఆడతానా? గోళీలు వేసుకుంటే తిప్పితేనే తిప్పిందని చెప్తానా?
మళ్ళీ కట్టే చెప్తానవా? మొన్న నీకు దగ్గుదలు అయినప్పుడు దవాఖాన పోయి టాబ్లెట్ పట్టుకట్టా వేసుకొని నన్ను తిప్పుతాంది, నాకు తిప్పుతాంది అలాంటివి. అబ్బా తిప్పుతుంది అంటే అబ్బా దీన్ని కుట్టినే తిప్పుతాంది, నాకు కూడా తిప్పాలంటే గిట్టనే టాబ్లెట్ వేసుకోవాలి కావచ్చు అని చెప్పి నీ దగ్గు టాబ్లెట్ నేను వేసుకుంటే అది ఎటు తిప్పు లేదు, నేను ఇట్లనే ఉంటే. అరే నువ్వు తిప్పుతాను మళ్ళీ అర్థం చెప్తావా అనే? తిప్పుతానంటే రోడ్ల పడి తొవ్వంటే తిప్పుతానని కాదు, గోలు వేసుకోగానే తల తిరుగుతాంది. అవునా? గోళీలు వేసుకోగానే తల తిరుగుతుందా? అంటే తల రోడ్ల మీద పడిపోతుందా? నాకే జ్వరం వచ్చి నేనుంటే నీకెంత చెప్పినా అర్థం కాదు. నాకెందుకు అర్థం కాదే? అబ్బా దీని తల గోళీలు వేసుకుంటే రోడ్ల మీద పడి తిరుగుతుందట. నేను కూడా గోళీలు వేసుకుంటా, జ్వరం గోళీలు. నా తల కూడా రోడ్ల మీద పడి తిరుగుతుంది. ఇక పెళ్ళి అయిపోయింది, టిఫిన్ పెట్టినా వాయిగా పోతా. మాగ పెడతా కానీ అసలు నువ్వు ఎందుకు చదువుకోలే? నువ్వు చదువుకుంటే ఈ కష్టాలు ఉండకపోవు కదా. పొద్దుగాలు లేచుడు, బర్ల పెండ తీసుడు, బర్లు కొట్టుకపోవుడు ఉండపోవు. కానీ ఇక ఏం చేస్తాం, అప్పుడు మా బాబు ఆగం చేసాడు. ఏమన్నాడు? చదువుకోకరా భిక్షపతి బర్లగాయి అని అన్నాడా? కాదే, అప్పుడు చదువుకుంటే ఊరికి పేరెత్తదని మా బాబు అన్నాడు. అన్న వల్ల చదువుకోవడానికి వేయనే. చదువుకోవడానికి పోయినావా? మరి ఎందుకు బంద్ చేసినావు చదువు? ఇక ఎందుకు పని చేసామంటే మా బాబు ఊరికి పేరు రావాలని చదువుకోమనే. మన ఊరి పేరు అప్పుడే ఉండేనే, రాసపేలని అప్పుడే ఉండే. ఇక నేనేం పేరు రావాలి, ఆ పేరు మర్చిపోయినదని ఇక నేను చదువుకోలే. మరి మళ్ళీ ఏమనలేదా మీ బాబు చదువుకోమని? ఇక అన్లే, ఊరికి పేరు ఉన్నది కదా బాబు, మళ్ళీ ఎందుకు చదువుకున్నాడు అన్న వాళ్ళే. ఇక మా బాబు కూడా సరే నాతో బల్లగాడే రారా అన్నాడు. ఇక ఇద్దరం కలిసి బల్లగాస్తాను ఇట్లనే. సరతి మంచినే ఉన్నది మీ ఇద్దరు తెలివి. చదువుకుంటే మంచి ఉద్యోగం వచ్చు. గదే మాకు తర్వాత తెలిసింది చదువుకుంటే ఉద్యోగం వస్తుందని. ఇక ఏం చేస్తాం, ఏజ్ పోయి ఏజ్ మీద వాడే. దాదా టిఫిన్ పెడుతూ దా తొందరగా, బల్లకాడికి పోవాలి. పోయి వచ్చినావా? ఎట్లున్నాడు మీ తాత? ఎట్లున్నాడు? ఇక గట్టనే ఉన్నాడు. పుండు బాగా అయిందని నన్నే తిడతాడు. అగో నిన్నెందుకు తిడతాడు? నువ్వేమన్నా దెబ్బ తాకించుకోమని చెప్పినావా? చెప్పలేదే. దెబ్బ తాగినాక దావకాన తీసుకుపోయి ఇంటికి తీసుకొచ్చినాం కదా. తీసుకొచ్చినాక ఏ గోలు ఎప్పుడు ఎట్లా వేసుకోవాలి బిచ్చపోతే అని నన్నే అడిగిండు. అడిగిన వల్ల నాకేమో తెలియక నేనేం చెప్పినా, ఇప్పుడు దగ్గు గోలుకి అయితే ఇట్లా వేసుకుంటాం, గొంతులో దగ్గు తక్కువ అవుతుంది. జ్వరం గోలు అయితే పెయ్యి అంతా వేడి ఉంటుంది కాబట్టి మనం గొంతు నుండి వేసుకుంటాం, తక్కువ అవుతుంది. ఇక్కడ కాలుకేమో దెబ్బ తాకే. అయ్యో ఇట్లా వేసుకుంటే ఈ కాలు దాకా ఎట్లా పోతుంది అని చెప్పి ఈ గోలే దంచి ఇట్లా వేసుకో తాత అని చెప్పిన మా తాతకు. ఇక అట్నే వేస్తానట కానీ పుండు ఎక్కువైందట. ఎక్కువైన వల్ల దావకానకు అడిగి పోయిందట. పోయినాక డాక్టర్ ఇక అడిగిందట, నువ్వు ఎట్లా గోళీలు వేసుకుంటానో లేదంటే దంచి మంచిగానే వేసుకుంటాను మా మనవడు చెప్పిండు అన్నట. అన్న వల్ల గట్లెందుకు వేసుకోవాలి, గిట్లనే వేసుకోవాలని చెప్పి చెప్పిండటనే మళ్ళీ డాక్టరు. గొంతు నుండి ఆ గోలు కూడా వేసుకోవాలన్నట కదా. ఓష్ నీ పాడవాడా, గొంతు నుంచి గోలు వేసుకుంటే కాళ్ళగా పోతుందో పోదని డైరెక్ట్ దంచేసుకోమన్నావు అయితే? అవునే, ఇక్కడ నుండి వేసుకుంటే తగ్గడానికి 2 రోజులు పడుతుందో అని ఇక్కడనే పొడి దంచేసుకోమని చెప్పిన. నీకు బాగానే తెలివి ఉన్నది. పోయి మీ తాత నిన్నే అడిగి ఆ పుండు ఎక్కువ వేసుకున్నాడు. నాకు తెలిసింది చెప్పిన, నేనేం చేయాలి మరి? ఈ ఆకాశం మస్తు తెల్లగా ఉన్నది కాదే. ఆకాశం పొద్దున్న దాకా తెల్లగా, రాత్రి అయితే నల్లగా మాగుంటది. కానీ నువ్వు పెళ్ళాక ముందు ఎవరినన్నా ప్రేమించినావా? నేనా? అబ్బో సిగ్గుపడతానంటే ఎవరినో లవ్ చేసే ఉంటావు. ఎవరు వాళ్ళు? ఎందుకు అడుగుతావు, చెప్తే తిడతావు. నేనేమన్నా చెప్పు. ఇక నేను అప్పుడు పెండకు పోయినప్పుడు ప్రేమలత అనే ఆమెను ప్రేమించిన. అవునా? మరి ఆమెను పెళ్ళి ఎందుకు చేసుకోలే? ఎందుకు చేసుకోలేదంటే నేను ఆమెను ప్రేమించిన కదా, ఆమెకు చెప్పాలని ఆమె దగ్గర పోయినా. ఆమె దగ్గర పోయిన వల్ల ఆమె ఐ లవ్ యూ అన్నదే. మరి ఇంకేమైంది? ఆమె పెళ్లి చేసుకోకపోయినావు? నువ్వు ఏడిపిస్తావేందే? ఆమె గంట మంచిగా లావ్ అవుతాను, నువ్వు లావు ఉన్నావు అన్నాక ఇంకా నేను పెళ్లి చేసుకుంటానా? నాకు అంత మంచిగా అనిపించలే. ఇక ఆమెకు అప్పటి అనే వాళ్ళే. హోషిని ఐ లవ్ యూ అంటే ఆమె కూడా నేను ప్రేమిస్తున్నది అన్నట్టు, లావైనవని కాదు. అవునా? ఆమె ఐ లవ్ యూ అంటే నేను అయ్యో లావ్ అవుతాను అంటే అనుకున్నా. అయ్యో భగవంతా, ఉట్టిగా ఆగం చేసుకున్నానా? ఈ నల్లదాన్ని చేసుకొని రోజులు లేనా? అదోతో ఏవటి నన్ను తిడతానవా? నీ సంగతి నేను పోతానా? మా ఇంటికి రా. అయ్యో ఆగే లొల్లి మొదలు పెట్టిపోతారా అనే? దాని దగ్గర పోదామంటే దానికి మొన్న పెళ్ళి అయింది. ఇక ఆగు, నువ్వే ఆగు. అయ్యో తెల్ల పొల్ల మిస్ నువ్వే ఉరకబడుతుంది. ఎండలు ఉట్టిగా పోతాయి బస్ స్టాండ్ దాకా. పరిచి ఇక అన్నం పెట్టే. ఆగో ఏమైంది? బస్ స్టాండ్ కాడ కొత్త హోటల్ పడ్డది, అక్కడనే తింటాను పోతీవి కదా, మళ్ళీ వచ్చి అన్నం పెట్టమంటాను. తిందాం అనుకున్నా కానీ ఆ హోటల్లో దబా తిన్నట్ట కాదే. ఇక దబా నాకేటైతుంది. ఇవరకు ఒకసారి ఇంటికాడ దబా తింటేనే కడుపున వచ్చింది. అందుకని ఇక సపరేట్గా వచ్చిన. ఆగో హోటల్లో తొందర తిను మెల్ల తిను అని కూడా ఉంటుందా? ఏమోనే మరి, దబా తినండి ఆ బోర్డు మీద రాసుకున్నారు. అవునా? దబా తిని అవతల పడాలని రాసుకున్నారు ఆ బోర్డు మీద? కాదు, నీకు ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదని నేను తెలుగులో చెప్తానా. ఆ బోర్డు మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని రాసుకున్నారు. ఓహో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని అంటే నీకు తొందరగా వంట చేసిస్తారు అని అర్థం. నేను దబా తినమని కాదు. ఇంకా నీకే ఇంగ్లీష్ వచ్చని చెప్తానవా? అవునా? ఫాస్ట్ ఫుడ్ అంటే తొందరగా తయారు చేసి ఇస్తారనా? ఏమో పో, నేను మళ్ళా తాగు ఇక తినేస్తా. ఏందో ఈ మనిషి, మొన్న గిట్లనే సొరకాయ ముదిరిందో లేదో గిచ్చి చూసి తీసుకురా అంటే అక్కడ ఉన్న పొలానికి ఇచ్చి లొల్లి పుట్టించిండు. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చని సపదాకా తినకుండానే వచ్చిండు.